చివరిగా ఇంకో పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే, దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండ భక్తుల మొరలు వినే, వేడుచుండ భక్తుల మొరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం కీర్తించేదము, కరములు తట్టి నిత్యం కీర్తించేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవముగల ప్రభువా, జీవాధిపతి, మా రక్షకుడా, నాయన నీకు స్తోత్రములు. నాయన ఇంతవరకు నా తండ్రి, నాయన పాటలతో మీరు మహిమపరచబడితే తండ్రి, అని బట్టి మీకు స్తోత్రములు. నాయన మీకు స్తోత్రములు, వందనాలు స్వామి. ఇదిగో ఈ సమయాన్ని మాకు ఇచ్చినావు తండ్రి, ఈ సమయాన్ని చూడలేకపోతున్నా. అనేకులు ఉంటున్నారు, మమ్మల్ని అయితే నా తండ్రి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించి నీ బిడ్డలంగా ఉంటే మాకు ప్రార్థన చేయరు నాయన. నీ దాసుడైన కుటుంబంలో నాయన ఏ యోగ్యత లేనటువంటి నా కుటుంబంలో తండ్రి, నీ బిడ్డల ప్రభా, నీ నామంలో రక్తమే పెట్టుకున్న నీ బిడ్డలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకుని వచ్చి ఇలాగూ చేరి నేను స్తుతించి నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ గొప్ప అవకాశంను బట్టి మీకే స్తోత్రములు. ప్రత్యేకంగా నాయన దేశంలో అనేక రీతిగా నా తండ్రి వారి వారి పనుల వల్ల నిమగ్నులై ఉండగా మమ్మల్నైతే నీ సన్నిధానంలో చేరి నేను స్తుతించే భాగ్యము మీరు మాతో మాట్లాడి మీ మాటలు మేము వినే భాగ్యముని మీరు మాకు అనుగ్రహించినారు స్వామి. మీరు మాకు స్తోత్రాలు. ఇదిగో స్వామిని దాసుని మీరు నిలబెట్టబోతుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడమని నాయన, మాతో మాట్లాడితే మేము బ్రతకగలం ప్రభావ. మీరు మాతో మాట్లాడితే మేము జీవించగలం. మీరు మాతో మాట్లాడితే మా ఎముకలకు సత్వ, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితే మాకు ఆనందం, మీరు మాట్లాడితే మాకు శక్తి. కనుక నాయన నీ కృప మాకు తోడుగా దయచేయండి నాయన. మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభు, సైతాను శక్తులు దూరపరిచిన సేవలను వినగల చెవులను గ్రహించగల హృదయాన్ని, ఆలోచనను మీరు మాకు దయచేయమని ఇదిగో నాయన బిడ్డలందరినీ కృపాస్తాలకు, కుటుంబాన్ని కృపాస్తాలకు అప్పచెప్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? చెప్పండి. హల్లెలూయా, చెప్పలు కొట్టండి. పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట 24 పెద్దలు ఎవరు అనే అంశం గురించి దేవుడు నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో మాట్లాడినాడు. మనం ఏ స్వార్థ ధ్యానిస్తున్నాం? మంచిది, వెరీ గుడ్. ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? చెప్పలు కొట్టండి. మీరు దేనితో ఏకీభవిస్తున్నారు, దేనిని వ్యతిరేకిస్తున్నారు అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతూ, బైబిల్లో కొంతమంది వ్యక్తులు కొన్ని వాటికి ఏకీభించారంట, కొన్ని వాటికి వ్యతిరేకించారంట. ఏకీభించిన వాళ్ళ జీవితం ఏమైంది, వ్యతిరేకించిన వాళ్ళ జీవితం ఏమైంది అనే అంశం గురించి దేవుడు ఆ రోజు ఉదాహరణతో సహా మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీరు ఎవరైనా వినకపోయింటే యూట్యూబ్ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి మరలా విని తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20. మరియు మీలో ఇద్దరు తమను వేడుకొని దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన వెడల అది పరలోకమద్దను నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలాగనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఇందురో అక్కడ నేనును వారి మధ్యన ఉందనని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామములు కూడి ఏకీభవిస్తారో, వాళ్ళు దేనికోసమైతే ఏకీభవిస్తారో అది ఖచ్చితంగా నేను వారికి చేస్తాను. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు మనం అందరం ప్రార్థనకు వచ్చినాం. ప్రార్థనకు వచ్చిన తర్వాత కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయమంటాం. ఏదో ప్రార్థన విజ్ఞాపనం కోసమో ఎవరి కోసమో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు మా నాన్నగారే చెప్పాడు, మీరందరూ ప్రార్థన చేసేటప్పుడు ఒకరిని ప్రార్థన చేయమన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలని చెప్పినాడు మా నాన్నగారు? ఏం చెప్పినాడు? మీకు ప్రార్థన రాకపోయినా ఏం చేయాలంట? ఏకీభవించాలంట. ఎందుకు ఏకీభవించాలా అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థన చేసే వ్యక్తి దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో మిగిలిన వాళ్ళు ఏం చేయాలంట? ప్రభువా మాకు కావాలయ్యా, అతను దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నారో అది మాకు కూడా ఇష్టమే, మీరు దయచేయండి లేదా స్తోత్రం చెప్పండి, ఆమేనండి అనే దాన్ని ఏకీభవించడం అంటారు. ఒకరు ప్రార్థన చేస్తుంటే మనం ఆమేన్ చెప్పడమో లేదంటే స్తోత్రం చెప్పడమో అనే దాన్ని ఏమంటారు? ఏకీభవించడం అని అంటారు. ఎందుకు అలా చెప్తారు? ఒకరు ప్రార్థన చేసేటప్పుడు మీకు ప్రార్థన రాకపోయినా వాళ్ళతో పాటు ఏకీభవించండి, ప్రార్థనలు ఏకీభవించండి అని చాలాసార్లు చెప్తుంటాను. మా నాన్నగారు చెప్తుంటారు, నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు మీకు అందరికి చెప్తుంటాను. ఒకరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏకీభవించండి, స్తోత్రం అని చెప్పండి, ఆమేన్ అని చెప్పండి అని చెప్తుంటాం. ఎందుకు అలా చెప్తామంటే, ఏకీభవించినప్పుడే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారితో ఏకీభవించినప్పుడే అది దొరుకుతుందంట. ఏకీభవించుకుంటే మీరు సైలెంట్గా కూర్చుంటే దొరకదు దేవుడి దగ్గర. ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ ఎప్పుడైనా యేసుక్రీస్తు నామంలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తే మీకు అది దొరకదు. ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవిస్తేనే మీకు దొరుకుతుంది. ఒకవేళ వ్యాధి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు బాగవ్వాలని, లేదా కుటుంబ సమస్యల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు, అలా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసే వాళ్ళతో మీరు ఏకీభవిస్తేనే ప్రభా ఈ వ్యాధి కోసం ప్రార్థన చేస్తున్నారయ్యా, నువ్వు ముట్టయ్యా, స్వస్థపరిచయ్యా, బాగు చేయ, నువ్వు కూడా చెప్తేనే అప్పుడు యేసు ప్రభు ఇద్దరు ఏకీభించారు కాబట్టి, ఇద్దరు అడిగారు కాబట్టి అది నేను ఇస్తాను అని చెప్తాడు. సింపుల్ ఇది. ఏకీభవించకపోతే దేవుడు అది ఇవ్వడు. ప్రార్థన చేసే వాళ్ళతో ఏకీభవిస్తే ఇస్తారు. ఇది ఆల్రెడీ అయిపోయింది. రెండో అంశం ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటానని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని యేసు ప్రభు చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నాం. ఎవరి నామంలో కూడుకుని ఉన్నాం? యేసు ప్రభు నామంలో కూడుకుని ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో యేసు ప్రభు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. ఇద్దరు ఉన్నా సరే
యేసుప్రభు వారు వాళ్ళ మధ్యలో ఉంటారని చెప్పారు కదా. ఈరోజు యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనందరితో ఏం మాట్లాడబోతున్నాడంటే, ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న వారి మధ్యలో యేసు ప్రభు ఉంటాడన్నాడు కదా, ఉండి ఏం చేస్తాడు అనేదే వాక్యాంశం. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని యేసు ప్రభు చెప్పాడు కదా, ఆయన ఉండి ఏం చేస్తాడు అనేదే ఈరోజు యొక్క వాక్యం యొక్క అంశం. సో దేవుడు ఈరోజు చెప్తున్నమాట, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను, ఉండి ఏం చేస్తాను అనేది యేసుప్రభు చెప్తున్నాడు. ఏం చేస్తాడు అసలు యేసుప్రభు? ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట, యేసుప్రభు నామంలో కూడి ఉన్న చోట యేసుప్రభు ఉండి ఏం చేస్తాడు అని చెప్పబోయే ముందు, ఇద్దరు ముగ్గురు యేసుప్రభు నామంలో ఎప్పుడు కూడుకుంటారు చెప్పండి? ఏ సందర్భంలో కూడుకుంటారు? ఒకటి, ఇలాంటి కుటుంబ ప్రార్థనలు జరిగినప్పుడు. రెండు, చర్చిలో కూడా యేసుప్రభు నామంలో కూడుకుంటారు. ఇంకా ఏదైనా దేవుని కార్యక్రమం సంబంధించిన కార్యక్రమాలు సభలు పెట్టినప్పుడు అక్కడ కూడా యేసుప్రభు నామంలో కూడుకుంటారు. ఇంకా మనం రాబోయే నెలలో చేయబోతున్నాం ఏంటి? క్రిస్మస్ పండుగ. అంటే దేవునికి సంబంధించిన పండుగలు చేసేటప్పుడు మనం కూడుకుంటాము. ఇదన్నీ యేసుక్రీస్తు నామంలో కూడుకుంటాం. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక కేటగిరీ ఏంటంటే, మీరందరూ ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకో, భార్య భర్త ఉన్నారనుకో, వాళ్ళు ఎవరు బిడ్డలు? యేసు ప్రభు బిడ్డలు. ఇద్దరు ఉంటే వాళ్ళ మధ్యలో యేసు ప్రభు ఉంటాడా లేదా? అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న ఆ కుటుంబంలో కూడా యేసు ప్రభు ఉంటారు. ఆ యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు వాళ్ళు ఎక్కడైనా ఉండేలే, అది స్కూల్ అయినా సరే, కాలేజ్ అయినా సరే, పని చేసే ప్రదేశమైనా సరే, ఉద్యోగం చేసే చోటైనా సరే, వ్యాపారం చేస్తున్న చోటైనా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలా అయితే ఖచ్చితంగా వారి దగ్గర ఎవరుంటారు? యేసు ప్రభు ఖచ్చితంగా ఉంటాడు. అంటే ఇలాంటి ప్రార్థన జరిగిన చోట, చర్చిలో కానీ, దేవునికి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, లేదా దేవుని నమ్ముకున్న బిడ్డలు వాళ్ళ ఇంట్లో ఉన్న, స్కూలు కాలేజీలో ఉన్న, పని చేసే చోట్లలో ఉన్న, ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న ఎక్కడున్నా సరే దేవుని నమ్ముకున్న బిడ్డలు వారి మధ్యలో ఎవరుంటారు? యేసు ప్రభు ఖచ్చితంగా ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. అసలు యేసు ప్రభు వారి మధ్యలో ఉండి వారి దగ్గర ఉండి ఏం చేస్తాడంటే చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, యెహోవా చెవియొగ్గి ఆలకించును. యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న నామమును స్మరించుచు, ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడి ఉన్నది. హల్లెలూయా. సింపుల్ గా తెగ్గొట్టేసినాడంట యేసు ప్రభు. సింపుల్ గా తెగ్గొట్టేశాడు. ఒకే ఒక వచనంలో తెగ్గొట్టేసినాడు. యేసు ప్రభు తనని నమ్ముకున్న వారి మధ్యలో ఉండి ఏం చేస్తాడంటే, అక్కడ రాయబడమాట, ఎవరైతే యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగి ఉంటారో, అంటే యేసుక్రీస్తుని నమ్ముకుని ఉంటారో, వాళ్ళు మాట్లాడుకునేదంతా దేవుడు ఏం చేస్తున్నాడంట, అక్కడ రాయబడమాట, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఫస్ట్ ఏం చేస్తాడు? చెవియొగ్గి ఆలకిస్తాడంట. వీళ్ళు నా బిడ్డలు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అని, వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని చెవి ఇట్లా పెట్టి వింటాడంట. మామూలు ఇట్లా పెట్టి ఎప్పుడు వింటాము? ఇట్లా పెట్టి ఎప్పుడు వింటాం చెప్పండి? ఇట్లా చెవి ఇట్లా పెట్టి ఎప్పుడు వింటాము? ఎవరైనా సీక్రెట్గా ఏదైనా మాట్లాడుకుంటాను అనుకో, మనకి వినిపించలేదు అనుకో, బాగా జాగ్రత్తగా వినాలనుకో, అప్పుడు చెవి ఇట్లా పెట్టి వింటా అంటాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎందుకో మనకు బాగా వినిపించాలా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకు బాగా తెలియాలా అని శ్రద్ధ పెడతాం కదా. చెవి ఎగ్గి ఆలోచించడం అంటే శ్రద్ధ పెడతాడంట. ఏమేమి మాట్లాడుతున్నాడు శ్రద్ధ పెట్టి వింటాడంట. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? నా బిడ్డలు కదా, కుటుంబంలో ఉన్నారు భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు? ప్రేమ కలిగి మాట్లాడుకుంటున్నారా? కోపాలు ద్వేషాలు కలిగి మాట్లాడుకుంటున్నారా? లేకపోతే నిందలు వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళు తిట్టుకుంటూ మాట్లాడుకుంటున్నారా?
అని భార్యాభర్తల గురించి, పిల్లల గురించి, పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, తల్లిదండ్రులు కలిసి పిల్లలతో ఏం మాట్లాడుకుంటున్నారు, లేదంటే స్కూల్లో నా బిడ్డలు ఇతరుల స్నేహితులతో ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పని చేసే చోట ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని ఈయన ఏం చేస్తానంట, జాగ్రత్తగా వింటా అంటాడంట యేసు ప్రభు. మొట్టమొదటి ఏం చేస్తాడంట, వాళ్ళ మధ్యలో ఉండి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారని జాగ్రత్తగా వింటాడంట, శ్రద్ధ పెట్టి వింటాడంట. నా బిడ్డలు కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్నా అని చెప్తున్నారు కదా, రోజు చర్చికి వెళ్తున్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం అని చెప్తున్నారు కదా, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, మరి ఎవరితో ఏమేం మాటలు మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారని చెప్పేసి శ్రద్ధ పెట్టి వింటాడంట. అలా శ్రద్ధ పెట్టి వినేటప్పుడు నీ మాటలు కానీ జాగ్రత్తగా లేకపోయినా అనుకో, ప్రసంగిలో ఉంటుంది, నీ నోటి ద్వారా నీ దేహమునకు శిక్ష కలిగే పని నువ్వు చేసుకోవద్దు. నీ దేహమునకు శిక్ష కలిగే పని నీ నోటి ద్వారా జరగనివ్వకని చెప్తాడంట యేసుప్రభు. అంటే నీ శరీరానికి శిక్ష, నీ శరీరం మీదకి అంటే నీ మీదకి, నీ కుటుంబానికి శిక్ష తెప్పించే పని నీ నోటి ద్వారా జరగనివ్వకో. ఇంకా చాలా సామెతలు రాస్తాడు, నీ నోటికి కత్తి పెట్టుకో, నోటిని నాలుకని జాగ్రత్తగా కాపాడుకో. నాలుక శరీరంలో చిన్న అవయమైనా సరే ఎగురు పడుతుంది, ఆ నాలుకని ఎవడు సాధు చేయలేడు, చాలా డేంజర్ నాలుక అని చెప్పి చాలా వచనాలు ఉన్నాయి. అంటే మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే ఆయన శ్రద్ధగా వింటాడంట, వీళ్ళు నా బిడ్డలు కదా అని ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని శ్రద్ధ కలిగి వింటాడంట మొట్టమొదటిగా. రెండోది ఫస్ట్గా వింటాడు, శ్రద్ధ కలిగి మనం మాట్లాడే మాటలు వింటాడు. రెండోది దాంట్లోనే, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడను. అంటే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఏమేమి చేస్తున్నారో అవన్నీ ఏం చేస్తున్నాడంట, రాస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు, రాస్తున్నాడంట. ఈయన రాయాలంటే ఏం చేయాలా, ఫస్ట్ చూడాలా, అంతే కదా, చూస్తేనే కదా మనం రాయగలము, ఏదైనా చూస్తేనే రాయగలము. ఫస్ట్ రాయాలంటే ఏం చేయాలా, చూడాలంటే. రెండోదిగా ఏం చేస్తాడంట, దేవుడు తన బిడ్డలు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటాడంట. ఆయన ఆకాశం నుంచి ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటారు, వీళ్ళు నా బిడ్డలు కదా, నా పేరు పెట్టుకున్న బిడ్డలు కదా, వీళ్ళు ఏం చేస్తుంటారు, కుటుంబంలో భార్యాభర్తలు ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో కాలేజీలో పిల్లలు ఏం చేస్తున్నారు, నా బిడ్డలు ఏం చేస్తున్నారు, పని చేసే చోట్ల ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు చేసే చోట్ల ఏం చేస్తున్నారు అని మనం ఏమైతే చేస్తున్నారో వాటిని చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎలాంటి వాటిని చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి మనం చేసేదంతా ఆయన ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు అంట. రెండోది ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉంటాడు. నువ్వు మంచి పనులైనా చెయ్యి, చెడ్డ పనులైనా చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి, పాటలు పాడు, నువ్వు బైబిల్ చదువు, వాక్యం చదువు, దీన్ని చూస్తూ ఉంటాడు. నువ్వు పాపిష్టి పనులు చెయ్యి, ఆల్తేలతో పోకిరి చేష్టలు చెయ్యి, ఆల్తేలతో పనికి మాలు నీచమైన పనులు చెయ్యి, ఇవి కూడా చూస్తూ ఉంటాడు కూడా, చూస్తూ ఉంటాడు. రెండోది ఏం చేస్తాడు, నువ్వు ఏం చేసినా సరే, అది మంచి పనులైనా సరే, చెడ్డ పనులైనా సరే, దేవునికి సంబంధించిన పనులైనా సరే, సైతానికి సంబంధించిన పనులైనా సరే, నువ్వు ఏం చేసినా సరే ఆయన ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. రెండోదిగా చూసి ఊరుకుంటాడా, ఏం చేస్తాడంట, రాసేస్తాడంట. అప్పటికప్పుడే ఏం చేస్తాడా, రాసేస్తాడు. నువ్వు ఏ సెకండ్కు ఏం చేసినావో, ఇప్పుడు ప్రవీణ్ గారు ఇక్కడ కూర్చొని ఏం చేసినాడు రాసేస్తాడంట. రాసేసి ఈ ప్రవీణ్ ఈ టైంకి ఈ సెకండ్లో ఇది చేసినాడు, ఇట్లా చేసినాడు అని చెప్పేసి మూడోదిగా ఏం చేస్తాడు, రాసి పెట్టేస్తాడంట. నీ పేరు మీద ఒక గ్రంథం పెట్టేసి, ప్రవీణ్ పేరు మీద ఒక గ్రంథం ఉంటుంది అక్కడ, జోసెఫ్ పేరు మీద ఒక గ్రంథం, హన్నాక పేరు మీద ఒక గ్రంథం, జాషువా పేరు మీద ఒక గ్రంథం, రాహేలమ్మ పేరు మీద ఒక గ్రంథం, నయోమి పేరు మీద ఒక గ్రంథం, మధు పేరు మీద ఒక గ్రంథం, రత్తమ్మక్క పేరు మీద ఒక గ్రంథం, మా నాన్నగారు పరంజ్యోతి గారి పేరు మీద ఒక గ్రంథమే మన పేరు పెట్టేసి సెకండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ టైంలో ఏం చేస్తున్నారు, ఈ టైంలో ఏం చేస్తున్నారు చెప్పి మొత్తం రాసేస్తాడంట. ఏం చేస్తాడు, మొట్టమొదటిగా వింటాడంట. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, ఎప్పుడు మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అనేది మొత్తం వింటాడు. రెండోదిగా
చూస్తాడు. మనం ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎక్కడ ఎలాంటి పనులు చేస్తున్నాం, ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాం, చర్చికి వెళ్ళినప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాం, ఇతరులతో కలిసి వెళ్ళినప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాం అని మొత్తం చూస్తూ ఉంటాడంట. చూసినవన్నీ రాసేస్తూ ఉంటాడంట. ఇది ఎవరికి? మనకా లేకపోతే అన్యులకా? యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకి. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకి ఆయన ఇదంతా చేస్తుంట. ఆయనే చూస్తూ ఉంటాడంట, ఆయనే వింటూ ఉంటాడంట, ఆయనే రాసేస్తూ ఉంటాడంట. అన్యులకైతే ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ ఎక్కడున్నారు వాళ్ళు? ఆల్రెడీ పాపంలోనే ఉన్నారు. వాళ్ళు నరకం పోయే జాబితాలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి రాయాల్సిన పని, వాళ్ళ గురించి చూడాల్సిన పని, వాళ్ళ గురించి దేవుడు మళ్ళీ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినాల్సిన పని లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూడాల్సిన పని ఆయనకు అవసరం లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారని శ్రద్ధ పెట్టి రాయాల్సిన పని కూడా లేదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు మాట్లాడితే ఎలాంటి మాట మాట్లాడతారో మనకందరికి తెలుసు. చేసే పనులు ఎలాంటి పనులు ఉంటాయో మనకందరికి తెలుసు. కాబట్టి వాళ్ళ గురించి వినాల్సిన, దేవుడికి అంత శ్రద్ధ పెట్టి వినాల్సిన పని లేదు, అంత శ్రద్ధ పెట్టి చూడాల్సిన పని లేదు, అంత శ్రద్ధ పెట్టి రాయాల్సిన పని లేదు. దానికోసం వాళ్ళకి ఏం చేసినాడు? అందుకని వదిలేసినాడు వాళ్ళని. వాళ్ళ కోసం ఏం చేసినాడు? దూతలు నియమించేసినాడు. ఒకరికి ఎంతమంది దూతలు? 2 దూతలు. ఎంతమంది? ప్రతి ఒక్కరికి దూతలు ఉంటారు. ప్రతి ఒక్కరికి దూతలను వాళ్ళు కూడా రాసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా రాసుకుంటూ ఉంటారు. కానీ మన విషయంలోకి వస్తే దూతల్లా మనకి ఎవరు? దేవుడే. వాళ్ళకేమో దూతలు, మనకు మాత్రము దేవుడే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇన్విజిలేషన్ ఏదన్నా పరీక్ష పెట్టాను అనుకోండి, పిల్లలకి పరీక్ష పెడితే ఇన్విజిలేషన్ టీచర్ పోయినాడు అనుకుందాం. టీచర్ పోతే వాళ్ళ క్లాస్ టీచరో లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పే టీచర్ పోతే ఒక రకంగా ఉంటుంది. అదే హెడ్ మాస్టర్ పోతే ఇంకో రకంగా ఉంటుంది. టీచర్ పోతే ఓ రకంగా వాడు చూసినట్టు వదిలేస్తారు. కానీ హెడ్ మాస్టర్ పోతే శ్రద్ధ పెట్టి చూస్తాడనమాట. వీడు స్లిప్పులు తెచ్చినాడా, లేకపోతే బాగా రాస్తున్నాడా, పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తున్నాడా, కాపీ కొడతాడని చెప్పి ఈయన శ్రద్ధ పెట్టి చూస్తాడు. ఎందుకు? హెడ్ మాస్టర్ కాబట్టి. ఈయనకి బాధ్యత ఎక్కువ కాబట్టి ఆ స్టూడెంట్ మీద. టీచర్ కంటే హెడ్ మాస్టర్కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మన భాష చెప్పాలంటే ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఉన్నారనుకో, పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది అక్కకో తమ్ముడికో కంటే తల్లిదండ్రులకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అంతే కదా? వాళ్ళ అక్కో తమ్ముడు అన్న చెల్లో అన్నీ సర్లే నా తమ్ముడే కదా, నా తెల్లే కానీ చూసి ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు మాత్రము ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి చూస్తారు. ఈ నా కొడుకు, ఈ నా కూతురు ఏం చేస్తుంది, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, శ్రద్ధ పెట్టి చూస్తాడా లేదా? వాళ్ళకేమో దేవదూతలు అంట, ఆ దేవదూతలు రాసుకుంటారంట. కానీ మనకు మాత్రం యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి మాత్రం దేవదూతలే. స్వయంగా ఆయనే శ్రద్ధ పెట్టింటాడంట. ఏం బా నా బిడ్డలు ఏం మాటలు మాట్లాడుతానని చెవి యుగ్గి శ్రద్ధ పెట్టి ఉంటాడంట. నువ్వు చిన్నగా మాట్లాడుకున్నా సరే, మనసులో మాట్లాడుకున్నా కూడా ఏం చేస్తాడు ఆయన. నువ్వు మనసులో మాట్లాడుకో, ఎవరికి వినిపించకుండా పక్కన వినిపించకుండా మాట్లాడుకో, ఆయన వినపడిపోతుంది. కీర్తనకాడు చెప్తాడు కదా, ప్రభువా నేను నీ దగ్గర నేను తప్పించుకోవాలని ఆకాశం చెక్కితే ఆకాశంలో నువ్వు ఉండవు. ఒరే యేసు ప్రభు ఏడున్నాడు, నేను ఆకాశం చూస్తే వద్దు ఏడుకోద్దని చెప్పి పాతాళంలో పోతే పాతాళంలో కూడా నువ్వు కనిపిస్తాను నాకాడ. ఓయమ్మో పాతాళంలో ఉన్నాడు ఏంది అని చెప్పి సముద్రంలో పోయి సముద్రం దాక్కుంటే అక్కడ కూడా నువ్వు ఉండవు. అయ్యో ఎక్కడ సముద్రం ఉన్నాడు భూదేవంతో లాస్ట్ పోతే అక్కడ కూడా నువ్వు ఉండవు. ఎక్కడ పోతే నేనా ఎక్కడ పోతాను ప్రభా నిన్ను విడిచిపెట్టే? నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ, ఏడ పోయినా నువ్వు ఉన్నావు. ఆకాశంకి ఎక్కితే అక్కడ ఉన్నావు, పాతాళం పోతే నువ్వు ఉన్నావు, సముద్రంలో దాక్కుంటే అక్కడ ఉన్నావు, భూమి చివరిలో పోతే అక్కడ నువ్వు లేని చోటు ఎక్కడ ప్రభు అని చెప్పేసి అంటున్నా కీర్తన. అంతే నువ్వు మనసులో మాట్లాడుకున్నా దేవుడు శ్రద్ధ పెట్టి వింటాడు. మనం ప్రార్థన చేస్తాం కదా మౌనంగా, మరి వింటాడు లేదు దేవుడు. మనం ఎలాగైతే మౌనంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడో, అలాగే నువ్వు మనసులో మౌనంగా ఏం మాట్లాడుకున్నప్పుడు దేవుడు వింటాడు. దేవుడు నేసి రాసేసుకుంటేస్తాడు. అంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ శ్రద్ధ పెట్టి వింటాడు. నువ్వు చేసే పనులన్నిటినీ జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. ఎలాంటి పనులు చేస్తున్నావు, ఏమేమి పనులు చేస్తున్నావు, ఎవరితో ఎలాంటి పనులు చేస్తున్నావు అనేది కూడా దేవుడు చూస్తుంటాడు. ఆయన విన్న వాటిని చూసిన వాటిని అన్నిటిని ఏం చేస్తుంటాడంట, రాసేస్తూ ఉంటాడంట. విన్న వాటిని చూసిన వాటిని ఖచ్చితంగా రాసేస్తూ ఉంటాడంట యేసు ప్రభు. శ్రద్ధ పెట్టి రాస్తూ ఉంటాడంట. సో నీ కుటుంబంలో భార్యాభర్తలుగా ఉన్నవారు మీరు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు? ప్రేమ కలిగిన మాట మాట్లాడుకుంటారా, శాంతి సమాధానం ఉంటారా, గొడవలు
బూతులు, కొట్టాట్లు, తిట్టుకోవాలి, దూషించుకోవాలి, ఇలాంటివి కలిగి మాట్లాడుకుంటున్నారా? పిల్లలు, తల్లిదండ్రులు ఎలాగ మాట్లాడుకుంటున్నారు? ప్రేమ కలిగి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే తిట్లు, బూతులతో మాట్లాడుకుంటున్నారా? నువ్వు స్కూల్లో కానీ, నీ కాలేజీలో కానీ, నువ్వు పని చేస్తున్న చోట్ల కానీ, నువ్వు ఎక్కడ ఉంటున్నా సరే నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇతరులతో, నీ స్నేహితులతో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఫోన్లు చేసినప్పుడు ఫోన్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? నీ బంధువులతో, స్నేహితులతో, నీకు తెలిసిన వారితో, వేరే అమ్మాయిలతో, అబ్బాయిలతో, వేరే పురుషులతో, స్త్రీలతో నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇవన్నీ దేవుడు జాగ్రత్తగా వింటాడంట. రెండోదిగా, నువ్వు చేసేవన్నీ జాగ్రత్తగా చూస్తూ ఉంటాడంట. నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, బయట వీధిలో ఉండి ఏం చేస్తున్నావు, చర్చిలో ఎలా ఉంటున్నావు, స్కూల్లో, కాలేజీలో ఎలా ఉంటున్నావు, నీ స్నేహితుల మధ్యలో ఎలా ఉంటున్నావు, నువ్వు ఫోన్లలో ఏమేమి చేస్తున్నావు, ఏమేమి చూస్తున్నావు, ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నావు, అన్నీ చూస్తూ ఉంటానంట జాగ్రత్తగా. నా బిడ్డ కదా, ఒంటరిగా ఉన్నాడు కదా, ఫోన్ తీసుకున్నాడు కదా, ఫోన్లో ఏం చేస్తున్నాడు, ఎవరితో ఎలాంటి చాటింగ్ చేస్తున్నాడు, ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, ఎలాంటి చాటింగ్ చేస్తున్నాడు, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తం ఆయన చూస్తూ ఉంటాడు జాగ్రత్తగా. మూడోదిగా, ఆ విన్న వాటిని, చూసిన వాటిని మొత్తము రాసేస్తూ ఉంటాడంట. ఎందుకు ఆయన అంత శ్రద్ధగా వినేది, శ్రద్ధగా చూసేది, జాగ్రత్తగా చూసేది, గమనించేది, శ్రద్ధ పెట్టి ఆయనే తన చేతులతో రాసేది ఎందుకంటే చూడండి, ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం. గుణమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేసినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట, నేను అంత జాగ్రత్తగా మీరు మాట్లాడే మాట అన్నీ వినటానికి, అంత జాగ్రత్తగా మీరు చేసేవన్నీ జాగ్రత్తగా పరీక్షించి చూడడానికి, అంత జాగ్రత్తగా స్వయంగా నా చేతులతోనే నేనే మీ పేరు మీద ఒక గ్రంథాన్నే రాయడానికి గల కారణం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, గూఢమైన ప్రతి దానిని గురించి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియకు అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులను తెస్తారంట. గూఢమైన అంటే నువ్వు రహస్యంగా చేసినాడు, నువ్వు రహస్యంగా చేసినా సరే, బహిరంగంగా చేసినా సరే, నువ్వు ఎలాగా చేసినా సరే ఆయన విమర్శ చేసే దినం అంటే ఎప్పుడది? రెండో రాకడ వచ్చిన తర్వాత అందరిని నిలబెడతారు కదా, కుడివైపున కొందరిని, ఎడమవైపున కొందరిని నిలబెడతారు కదా, అప్పుడు తీర్పు చేస్తారు కదా. అక్కడ రాయబడినమాట, ప్రతి క్రియ, ప్రతి పని అంటే నువ్వు పుట్టిన సెకండ్ నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు ప్రతి సెకండ్లో నువ్వు చేసిన ప్రతి ఒక్క దానికి ఆయన మొత్తం తీస్తాడంట. స్క్రీన్ వేసి, పెద్ద స్క్రీన్, ఇప్పుడు మన టీవీలో ఎట్లా చూస్తానమ్మా, అప్పటి వరకు చచ్చిపోయిన ప్రజలందరూ ఎన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయింటారో అన్ని లక్షల మంది కోట్లు చచ్చిపోయింటారు కదా, వాళ్ళందరూ నిలబెడతారు. వాళ్ళందరూ నిలబెట్టిన తర్వాత పెద్ద స్క్రీన్లో చూపిస్తానమాట, మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఏమేమి చేసినావు సెకండ్ టు సెకండ్ అక్కడ వేస్తాడంట. వేసి ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులను తెచ్చేస్తాడు. నువ్వు చేసిన ప్రతి ఒక్క పని, అది నువ్వు రహస్యంగా చేసిన, సీక్రెట్గా ఎవరికి తెలియకుండా చేసినా సరే, అందరికీ తెలిసేలాగా చేసినా సరే, ఎలా చేసినా సరే, ప్రతి దానికి తీర్పులను తెస్తాడంట. మంచిదాన్ని తెస్తాడు, చెడ్డదాన్ని తెస్తాడు. మంచిది తెస్తే నీకు కిరీటం, పేరు, గొప్పదనం, ఇంకా ఆ పరలోకంలో స్థాయి పెరుగుతూ పోతుంది. అదే చెడ్డమైన అనుకో, మనకు నరకంలో స్థాయి పెరుగుతూ పోతుంది. యేసు ప్రభు ఎందుకు అంత జాగ్రత్తగా వింటూ, జాగ్రత్తగా చూస్తూ, జాగ్రత్తగా రాస్తున్నాడంటే ఒకటే ఒక కారణం, తీర్పు తీర్చే రోజు నా బిడ్డలకు నేను ప్రతిఫలం ఇవ్వాలా, అది మంచిదే కానీ చెడ్డదే కానీ నా బిడ్డలకు నేను ప్రతిఫలం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఆయన జాగ్రత్తగా రాస్తూ ఉంటాడంట. ఇదంతా మనం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? అమ్మో, నా దేవుడు నేను మాట్లాడే ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా వింటూ ఉంటాడు, నేను చేసే ప్రతి ఒక్క పనిని జాగ్రత్తగా పరీక్షించి చూస్తూ ఉంటాడు, వాటన్నిటినీ జాగ్రత్తగా రాసేస్తుంటాడు. కాబట్టి
నేను మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, చేసే పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా అని భయము కలిగి పరిశుద్ధంగా మాట్లాడే మాటల విషయంలో, చేసే పనుల విషయంలో నువ్వు జాగ్రత్తగా దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటే నీకు మంచి ప్రతిఫలమే వస్తుంది. నీ స్థాయి పెరుగుతానే పరలోకంలో పెరుగుతూనే పోతుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. అట్లా కాకుండా నేను రహస్యంగా నేను చేసేది ఎవరు తెలుస్తుందిలే, నేను మాట్లాడేది ఫోన్లో మాట్లాడేది నా ఫ్రెండ్స్తో మాట్లాడేది ఎవరు తెలుస్తుందిలే అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పనికి మాలిన విషయాన్ని నేను మాట్లాడుకుంటా ఉన్నావు అనుకో, ఫోన్లలో పనికి మాలాడని చూసుకుంటా పనికి మాలిన విషయాలతో మాట్లాడుకుంటా పనికి మాల చూడకుండా నువ్వు పోతా ఉన్నావు అనుకో, అన్నీ రికార్డ్ చేయబోతుంటాయి. అక్కడ రాబోయే రికార్డ్ చేస్తున్నాడంట, అంటే రికార్డ్ చేసి మొత్తం చూస్తుంటాడంట. సరే మేము దేవుని నమ్ముకోకముందు ఎన్నో పాపిష్టి పనులు చేసినాము, మరి అవి కూడా వేస్తాడా యేసుప్రభు? అప్పుడంటే మాకు యేసుప్రభు గురించి తెలియక మేము ఏదో పాపిష్టి పనులు చేస్తుంటాము. ఇప్పుడు మీరు చెప్పినట్టు చచ్చిపోయినప్పటి నుంచి బ్రతికినంత వరకు అన్నీ వేస్తాను కదా, ఇప్పుడు మేము చేసిన పనులన్నీ వేస్తే మా పరిస్థితి ఎట్టా అని మీకు డౌట్ రావచ్చు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు అనుకో, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడిన తర్వాత నువ్వు అంతకు ముందు ఏమైతే చేసినావో వాటన్నిటినీ క్లీన్ చేస్తాడనమాట. అవన్నీ గుర్తు చేసుకోడు, అది బైబిల్లోని విషయమే. యేసుక్రీస్తు కానీ ఒకసారి నీ పాపంను క్షమించాడు అనుకో, సపోజ్ నేను ఉన్నాను, నాకు ఇప్పుడు ఎంత 29 సంవత్సరాలు, 29 సంవత్సరాలు ఇంతకుముందు నేను ఇష్టం వచ్చినట్టు బ్రతికినాను అనుకో, తాగుడు, తిరుగుడు, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, నీచం, పోకిరి, అలా చేస్తే ఎట్ట పడితే అట్లా తిరిగినాను. కానీ 29 సంవత్సరాలు నేను దేవుని నమ్ముకున్నాను. నాకు యేసుప్రభు గురించి తెలిసింది. యేసుప్రభు గురించి తెలిసిన తర్వాత నా పాపంలోనే నేను తెలుసుకుని, ప్రభా నా తప్పు అయిపోయింది ప్రభా, అలా బ్రతికినాను ప్రభా అని పశ్చాత్తపడి ఏం చేస్తా, బాప్టిజం తీసుకుంటా. బాప్టిజం అంటే ఏంటి? నువ్వు అంతవరకు ముందు చేసిన పాపాలన్నీ కడిగేసుకోవడం అని, నీ బురదంతా పాపిష్టి బురదంతా కడిగేసుకోవడం. నువ్వు ఒకసారి కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత అప్పటి వరకు నువ్వు ఏమైతే చేసినావో వాటన్నిటిని దేవుడు కడిగేస్తాడు అనమాట. అంటే నీ కాగితం అంతా తెల్ల కాగితమే. బాప్టిజం అంటే ఏంటి? నువ్వు తిరిగి కొత్తగా పుట్టడం అంతే. కొత్తగా పుట్టినట్టు పాత ఏమైనా ఉంటాయా? ఏముండవు నీకు. అక్కడితో దేవుడు ఇంకా ఏం జ్ఞాపకం చేసుకోడు. నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత అంతకుముందు నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎలాంటి పాపాలు చేసినా, ఎంత భయంకరమైన చేసినా సరే అవన్నీ ఏముండవు, మొత్తం కొట్టేసింటాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత అంతా లెక్కలోకి వస్తూ ఉంటాయి. సరే బాప్టిజం తీసుకున్న తర్వాత కొన్నిసార్లు నేను తప్పిపోతాను, ఒకవేళ బలహీన పడిన చేత నేను తప్పిపోతుంటే అప్పుడు నా పరిస్థితి ఏంది? అప్పుడు కూడా యేసుప్రభు స్క్రీన్లో వేసి తీయేస్తాడా? అప్పుడు నేనేం చేయాలా? లక్షల కోట్ల ముందా నేను తల ఉంచుకొని బ్రతకాలి, నా ఎంత సిగ్గు అవమానం అని మనకు డౌట్ రావచ్చు కదా. ఒకవేళ బాప్టిజం తీసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు ఏదైనా బలహీన పడిపోయి చేసినావు అనుకో, దానికి ఉండేది బల్ల. ఏంటి? బల్ల. దానికి మనం బల్ల తీసుకుంటాం. ప్రతి నెల బల్ల తీసుకుంటాం కదా. బల్ల అంటే ఏంటి? అటు తీసుకున్న ద్రాక్షరసం రొట్టి ఏంది అది? అది ద్రాక్షరసం చేసిండేది, లేకపోతే గోధుమ పిండి చేసిన రొట్టె ఏంది అది? యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శరీరం. నువ్వు దాన్ని తీసుకుంటున్నావంటేనే దాని అర్థం ఏంటి? అంతకుముందు చేసిన పాపాలన్నీ ఆ రక్తంలో కడిగేసుకుంటున్నావని. అందుకే మనం బల్ల తీసుకునే ముందు ఏం చేస్తాం? మీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి, తర్వాత బల్ల తీసుకుని చెప్తాం. అంటే నువ్వు బల్ల తీసుకునే ముందు నువ్వు పాపాలన్నీ ఒప్పుకున్నావు అనుకో, ఒకవేళ నువ్వు బలహీనపడి ఏదైనా పాపం చేసినా ఆ శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటే ఆ పాపాలన్నీ కూడా దేవుడు క్షమించేస్తాడు. నువ్వు చేసిన పాపములన్నింటినీ దేవుడు క్షమిస్తాడు. నువ్వు చేసిన మంచి కార్యములన్నీ ఉంటాయి, కానీ చేసిన పాపిష్టి కార్యములన్నీ ఆ బురదనంతా దేవుడు కడిగేస్తాడు. అందుకే బల్ల విషయంలో మనం ఎప్పుడు కానీ తప్పిపోకూడదని చెప్తాను నేను. బల్ల వచ్చిందంటే నువ్వు ఎక్కడున్నా సరే బల్లకు నువ్వు సిద్ధపడాలా. నీ ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా సరే బల్లను మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు? నువ్వు బల్ల తీసుకున్న ముందు ఒకవేళ నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా ఆ పాపములన్నీ దేవుడు కడిగేస్తాడు. మళ్ళీ నువ్వు శిక్షలోనికి రావు, నువ్వు మహిమలోనికి ప్రవేశిస్తావు తప్ప తీర్పులోనికి నువ్వు రావు. కాబట్టి బల్ల అంత ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడంటే దేవుడు నీకు ఆయన విమర్శ చేయొద్దు, అంటే రెండవ రాకడందు నీకు మహిమ ఇవ్వాలా లేకపోతే శిక్షింపబడాలా అనేది దేవుడు తీర్పు తీర్చాలంటే ఇప్పుడు అన్నీ ఖచ్చితంగా రాయాల అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇదంతా ఒక రకం కదా. బైబిల్లో ఇది నిజమే కాదా, బైబిల్లో అలాగేమైనా జరిగినాయా అని చూస్తే బైబిల్లో ఒక 3-4 నేను చూపిస్తాను, ఒక 5-10 నిమిషాలు తర్వాత ముగించేస్తాను. 2-3 నామంలో కూడి ఉన్న వారి మధ్యలో నిజంగానే యేసుప్రభు ఉన్నాడా?
ఉంటే నిజంగానే ఆయన చూసినాడా, ఇలాంటివన్నీ చేసినాడా, అది నిజమా అబద్ధమా కాదనేది బైబిల్లో కూడా మనం చూసుకుందాం. మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1-2 వచనాలు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సెప్పీరాతో ఏకమై పోలి ఉండెను. భార్య ఏరేకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టెను. చాలు. ఇక్కడ రాయబడిన అననీయ సప్పీరా గురించి మీకు చాలాసార్లు ఇది గురించి చెప్పిన. ఎవరి గురించి? అననీయ సప్పీరా. వీళ్ళు ఏమనుకున్నారు? దేవుని కోసం మేము ఈ పొలాన్ని అమ్మేసి ఎంత డబ్బులు వస్తే అంత ఇచ్చేస్తామని నిశ్చయించుకున్నారు. దేవుని కోసం ఈ పొలాన్ని మేము అమ్మేస్తాము, దేవుని సేవ కోసము, లేదా దేవుని కార్యక్రమం కోసం, దేవుని పండుగ కోసము, ఇక ఇది ఎంత ఉందో మొత్తము అమ్మేసి దేవునికి ఇచ్చేస్తాం అనుకున్నాం. కానీ అమ్మిన తర్వాత రేట్ ఎక్కువ వచ్చేసింది. రేట్ ఎక్కువ వస్తే వీళ్ళకిద్దరికి ఏమైంది? ఆశ పుట్టిపోయింది. అమ్మో ఇంత డబ్బులు ఎట్టిచ్చేసేది, ఆ పాస్టర్కి ఎంత ఇస్తాం మనం చెప్పలే కదా, కాబట్టి కొంచెం మనం దాచుకొని కొంచెం పాస్టర్కి ఇచ్చేద్దామని చెప్పేసి కొంచెం ఎత్తుకొని వచ్చి పాస్టర్ దగ్గర పెట్టినారు. పక్కన పెట్టండి. వీళ్ళిద్దరూ ఎవరి నామంలో కూడుకున్నారు? అక్కడ ఎవరి కార్యక్రమం కోసం మాట్లాడుకుంటున్నారు? అక్కడ దేవునికి సంబంధించిన కార్యక్రమం కోసమే మాట్లాడుకుంటున్నారు. అంటే దేవునికి సంబంధించిందే కదా, దేవుని నామంలో కూడుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా? ఎట్లా తెలుసు మీకు? వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడా ఎట్లా తెలుసు? చదవండి 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండనేలదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతివి. చాలే, దేవునితోనే అబద్ధమాడుతివి. వాళ్ళు ఏం చెప్పినారు? అక్కడ మాట్లాడుకున్నారు, ఎట్లా చేద్దామని మాట్లాడుకున్నారు. పాస్టర్ దగ్గర వచ్చి కొంచెం అమౌంట్ పెట్టినారు. పెట్టగానే పాస్టర్ ఏమన్నాడు? ఆయనయ్య నువ్వు ఇంతనే తెచ్చిందంటే, ఇంతే పాస్టర్ గారు, అయ్యో పాస్టర్ గారు నా ఇంతే పాస్టర్ గారు అంటే, అయ్యో అన్నయ్య నువ్వు నాతో కాదు అబద్ధం చెప్తుండేది, దేవునితోనే అబద్ధం చెప్తున్నావు అంట. అంటే అబద్ధం చెప్తున్నానంటే వాడు ఎంత తెచ్చినాడో డబ్బులు దేవుడికి తెలుసా లేదా? ఎంత తెచ్చినాడో తెలుసు అంటే ఎంతకు అమ్మినాడో కూడా తెలుసా లేదా? ఎంతకు అమ్మినాడో తెలుసు అంటే ఎక్కడ ఎంత దాచిపెట్టినారో, చర్చికి ఎంతకు తీసుకొచ్చినారో తెలుసా లేదా? ఇవన్నీ తెలుసంటే దేవుడు అక్కడ ఉన్నాడు లేదా? అక్కడ ఉన్నాడు కాబట్టే వీళ్ళ పొలము ఎంత అమ్మినారో దేవునికి తెలుసు. అమ్మిన దాంట్లో వాళ్ళు ఎంత పెట్టుకున్నారో, దేవునికి ఎంత ఇచ్చినారో దేవుడు తెలుసు. కాబట్టి అక్కడ దేవుడు అన్నీ చూశాడు కాబట్టే ఏం చెప్తున్నాడు? దేవునితోనే మీరు అబద్ధం ఆడతారు. ఎందుకో మీరిద్దరూ ఏకీపించి దాని గురించి మాట్లాడుకుంటారు. అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మీరు ఎంతకు అమ్మినప్పుడు దేవుడు ఉన్నాడు. మీరు ఏమేమి మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఇంటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడెక్కడ బీరువాలు ఏ బీరువాలు పెట్టారో, ఏ మూల డబ్బులు పెట్టినారో కూడా దేవుడు చూసినాడు. ఆయన విన్నాడు మీరు మాట్లాడుకునింది. మీరు ఎక్కడెక్కడ పెట్టారో చూసినాడు, అంత రాసినాడు, నాకు చెప్పేసినాడు. పాస్టర్ చెప్తున్నాడు, పేదనాడు, అయ్యా మీరు ఎందుకు అబద్ధం ఆడుతున్నా యేసు నాకు చెప్పేసినాడు. అలానే అని అక్కడ కోపలు చచ్చిపోయాయి. సప్పీర్ వచ్చింది, సప్పీర్ కూడా అదే చెప్పింది, సప్పీర్ కూడా అదే మాట చెప్పినాడు, చచ్చిపోయినాడు. అంటే నేను చెప్పాలనుకున్నా అంటే వాళ్ళిద్దరు దేవుని కార్యక్రమం కోసమే ఉన్నారు. వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా? వాళ్ళు చెప్పేటన్నీ జాగ్రత్తగా విన్నాడా లేదా? వాళ్ళు చేసినోడు అన్నీ చూసినాడా లేదా? చూసినోడు అన్నీ రాసేసి పేదరికి చెప్పేసినాడా లేదా? ఒకటి. రెండోది చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 13-14. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు అదే చదువు. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయ్య అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండ్రి. ఇక్కడ జరిగిన సంఘటన అంటే యేసు ప్రభును సిలువ వేసేస్తున్నారు. ఏంటి? యేసు ప్రభును కొరడాలతో కొట్టి లాగి బట్టలని చింపేసి ఆయన లాక్కుంటూ పోయి ఆ కలువరి సిలువలో సిలువేసి ఆ పక్కలో బల్లెం పొడిచి ఆయన్ని చింపేసి మొలకరిని పెట్టి ఇదంతా జరిగింది కదా. ఇదంతా అయిపోయింది, సిలువ వేసినారు, ఆయన చనిపోయినారు, సమాధిలో పెట్టేసినారు, 3 రోజులు అయిపోయింది. ఇదంతా జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు యెరూషలేముకు పోతున్నారంట. ఎమ్మాయి అనే ప్రాంతం నుంచి, ఎమ్మాయి వాళ్ళ ఊరి పేరు ఎమ్మాయి. ఎమ్మాయి అనే గ్రామం నుంచి యెరూషలేము పోతూ ఏం మాట్లాడుకుంటున్నారు? మీ ఇంట్లో ఏం కొర్రా,
మీ ఇంట్లో మేము ఏం కూర చేసింది, లేకపోతే వాళ్ళు అట్లా చేస్తానంటే, వాళ్ళ ఇంట్లో అట్లా అన్నే, ఆడు అట్లా చేసిన ఇట్లా, దీని గురించి మాట్లాడుకుంటారా? యేసు ప్రభు ఎలా చనిపోయినాడు, వాళ్ళు ఎలా చంపేసినారు, అక్కడ ఏం జరిగినాయో ఆ సిలువ మరణం గురించి ఇంత సంభాషిస్తున్నారు. అరే అటు చేసినారా యేసు ప్రభుని ఇట్లా చేసినారా అని అక్కడ సిలువ మరణం గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారంట. దేని గురించి మాట్లాడుకుంటూ పోతున్నారు? ఎవరి గురించి మాట్లాడుకుంటూ పోతున్నారు? యేసు ప్రభు నామంలో వీళ్ళిద్దరు పోతున్నారు కదా. ఇప్పుడు చదువు నెక్స్ట్. వారు అలా మాట్లాడుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా హల్లెలూయా. ఏం చేశాడంట? యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు నడుస్తున్నాడు అంట. వాళ్ళు యేసు ప్రభు జరిగిన సంగతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళిద్దరు యేసు ప్రభువే వచ్చేసి వాళ్ళ దగ్గరకు వచ్చేసి నడుస్తూ ఉన్నాడంట. పునరుత్థానమైన తర్వాత జరిగింది ఇది సంఘటన. యేసు ప్రభు 3వ రోజు లేచి, ఆదివారం రోజు లేచి జరిగిన తర్వాత ఇది వాళ్ళు మాట్లాడుకుంటూ యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ పోతారంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి నడుస్తున్నాడంట. తర్వాత జరిగిన సంగతి చాలా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటే యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడతారు. మీరు దేని గురించి మాట్లాడుకుంటే, ఏమయ్యా నువ్వు యెరూషలేములో నీకేం తెలియదా, యేసును ఆ ప్రవక్తని సిలువ చంపేసినట్టు యేసు ప్రభు చెప్తాంటారు వీళ్ళు. ఇదంతా పెద్దది తర్వాత ఉంటుంది, మీరు చదువుకోండి. అంటే వాళ్ళు చెప్పేది, వాళ్ళు మాట్లాడుకుంటే అన్నీ ఇంట అవసరం అంట. ఇంట వచ్చి ఏంటి మీరేం మాట్లాడుకున్నారని దేవుడు చెప్తాడు. అక్కడ ఇదంతా జరుగుతుంది. నేనేం చెప్పాలనుకుంటే, వాళ్ళిద్దరు యేసు ప్రభుకి ఏం జరిగిందో అనే సంగతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే యేసు ప్రభు ఆయనే వారి మధ్యకు వచ్చి అది ఏం మాట్లాడుకున్నాడు జాగ్రత్తగా ఏంటో వాళ్ళు అడిగారంట. ఏం మాట్లాడుకుంటే నీకేం తెలియదు అని చెప్పారు. విన్నాడు. ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటే జాగ్రత్తగా విన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని జాగ్రత్తగా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తారు. తర్వాత యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమైతే, అమ్మో దేవుడు ప్రభు ఇక్కడే ప్రత్యక్షమైన, మేము ఇంతవరకు నడిచింది ప్రభుతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత సంగతి తర్వాత. నేనేం చెప్పాలనుకుంటే, వాళ్ళిద్దరూ యేసు ప్రభు గురించి సంగతుల గురించి మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యి వారు చెప్పే మాటలని జాగ్రత్తగా వింటూ, వాళ్ళు చేసేవన్నీ జాగ్రత్తగా చూస్తూ అటన్నింటినీ బైబిల్లో రాసిపెట్టినాడు. హల్లెలూయా. రెండోది. మూడోది చూడండి. అదే అపోస్తుల కార్యములు ఫస్ట్ 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారి కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళుక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టిడి. ఇప్పుడు 15. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నుంచి. చాలు. ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుని ఉండ్రి. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భం అంటే యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత 50 రోజులు ఈ లోకంలో ఉండి పరలోకంలో కొనుగోయే ముందు శిష్యులకు చెప్తున్నాడు. అక్కడ ఉండే వాళ్ళందరికీ 120 మంది వస్తే వాళ్ళందరికీ చెప్తున్నాడు ఏమంటే, దాదాపు 500 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరికీ చెప్తున్నమాట ఏంటంటే, మీరు యెరూషలేములోనే ఉండి నా తండ్రి వలన మీ పరిశుద్ధాత్మని మేము అనుగ్రహిస్తా అని చెప్పా కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుని కోసం మీరు కనిపెట్టుకోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత 120 మంది ఆ పెంతెకోస్తు పండగ రోజున ఒక మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నానంట. దేనికోసము? పరిశుద్ధాత్మ దేవుడి కోసము ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో వాళ్ళందరూ పెంతెకోస్తు దినమందు ప్రార్థన చేయుచుండగా. ఇప్పుడు ఇదంతా ఎవరి నామంలో కూడుకుని ఉన్నారు? యేసు ప్రభు నామంలో వాళ్ళు కూడుకుని ప్రార్థన చేస్తుంటే తర్వాత జరిగిన సందర్భము ఆయన బలమైన అగ్ని లాంటి నాలుకలు కడిగి వాళ్ళందరి మీద వాలారంట. అంతవరకు భయంగా బ్రతుకుతున్న వాళ్ళకందరికీ శక్తి వచ్చిందంట, ఆత్మలో మాట్లాడారంట, భయంగా గొప్ప సాక్షులుగా నిలబడ్డారంట. అంటే నేనేం చెప్పాలంటే, వీళ్ళందరూ యేసుక్రీస్తు నామంలో ఎప్పుడైతే కూడుకుని ఉన్నారో అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడి చేసే ప్రార్థనని జాగ్రత్తగా విన్నాడు. వారు ఆ ప్రార్థన ఏం చేస్తున్నారో జాగ్రత్తగా చూశాడు, వారి మీదకి దిగి వచ్చాడు. అలాగే లూకా 10:38 చదవండి. అంతటా వారు ప్రయాణం అయిపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి చేర్చుకొనెను. ఆమెకు మరియు ఆమె సోదరి ఉండును. చాలు, నేను చెప్తాను వినండి. ఈ సందర్భం నేను చెప్తాను వినండి. యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఎవరిదంటే మార్తా, మరియా, లాజరు. తెలుసు కదా మీకు వీళ్ళు ముగ్గురు.
మార్త మగ్దలేని మరియ లాజరు వీళ్ళింటికి వెళ్ళాడు యేసు ప్రభు వీళ్ళింటికి వెళ్తే ఆ లాజరు ఏం చేసినాడంటే ఇలా సాపలు వేసి వెళ్ళిపోయినాడు బయటికి. మార్తమ్మ ఏం చేస్తుంది, యేసు ప్రభు శిష్యులతో వచ్చని చెప్పేసి లోపల వంటలు చేసుకుంటూ కూర్చుంది. కానీ మరియమ్మ ఏం చేస్తుందంటే యేసు ప్రభు చెప్పే బోధను కాళ్ళ దగ్గర కూర్చొని వింటా ఉంది యేసు ప్రభు చెప్పే మాటలన్నింటినీ. ఎప్పుడైతే ఇలాగుందో ఈ లాజరు బయటికి వెళ్ళిపోయినాడు, సాపలు వేసినాడు, ఆ ప్రార్థన సిద్ధపరిచేసినాడు, బయటికి వెళ్ళిపోయినాడు. మార్తమ్మేమో అక్కడ వంటలు చేస్తూ ఉండి ఈ మరియ ఆడ కూర్చోంటే గబగబా వచ్చి, ఏమయ్యా ఆమెకంటే బుద్ధి లేదు, నీకైనా తెలియదా, నేను ఇంత కష్టపడిపోతుంటే ఇక్కడ వంటల్లో నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతే అది ఆడ కూర్చొని ఇంట అంటే పనికి మాలిందని నువ్వు నా దగ్గర పంపించరు కదా, నాకు సాయం చేయడానికి పంపించరు కదా అని చెప్పేసి ఆ మరియాని గద్దిస్తున్నట్లు యేసుప్రభును గద్దిస్తుంది ఏమ. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు, మార్తా నువ్వు అనేకమైన వాటి కోసం ఆలోచిస్తుంది తప్ప అవసరమైనది ఒకటి, మరియా అత్యుత్తమమైన దాన్ని ఎంచుకునింది అని చెప్పాడంట. లాజరు ఏం చేసినాడు, సాపలు వేసి బయటికి వెళ్ళిపోయినాడు. ఏమైంది లాజరు పరిస్థితి, 4 రోజులు కుళ్ళిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. తర్వాత యేసుప్రభు పిలిస్తే బయటకు వచ్చినాడు అనుకోండి. సాపలు వేసినాడు, వెళ్ళిపోయినాడు ప్రార్థనలో కూర్చోకుండా. 4 రోజులు సమాధిలో కుళ్ళిపోయి కూర్చోబెట్టినాడు యేసుప్రభు. మార్త ఏం చేసింది, ప్రార్థనకు వస్తే యేసుప్రభు మాట్లాడకుండా పనులు చేసుకుంటూ కూర్చునేది. ఆ పని ఈ పని భోజనం పని అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి అసలుకే యేసుప్రభు శిష్యులకి వాళ్ళకే చేస్తుంది. కానీ యేసుప్రభు ఏం చెప్పినాడు, అవన్నీ వేస్ట్. మరియా ఏం చేసిందంట, ఆయన మాట శ్రద్ధగా వింటానంటాడు కూర్చొని, ఆ ప్రార్థనలో కూర్చొని శ్రద్ధగా యేసుప్రభు ఏం చెప్తున్నాడని శ్రద్ధగా వింటున్నాడంట. ఏం మంచి మార్కులు వచ్చేసినాయి, గొప్ప స్థానం వచ్చేసింది. అంటే నేను చెప్పమంటే వీళ్ళందరూ కూడుకునింది యేసుప్రభు నామంలోనే. కానీ ఒకడేమో సాపలు చేసి వెళ్ళిపోయినాడు, వాడి జీవితం కులిపోయింది. ఒక ఆమెమో ప్రార్థనకు వచ్చి పనులు చేసుకుంటూ కూర్చునింది, ప్రార్థనలో కూర్చోకుండా దేవుని మాట్లాడకుండా పనులు చేసుకుంటూ ఉండిపోయింది. ఆమె గద్దెం పడింది, హెచ్చరికలు ఆమెకు వచ్చేసినాయి. కానీ మరియా మాత్రం దేవుని మాట శ్రద్ధగా ఉంటుందంట. ఆమె గొప్ప స్థానం దేవుడు ఇచ్చినాడు. అంటే నేను చెప్పమంటే వీళ్ళందరూ యేసుప్రభు కోసమే కూడుకుని ఉన్నారు, యేసుప్రభు కోసమే పని చేస్తున్నారు. పని చేస్తుంటే వారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది దేవుడు విన్నాడు లేదా, మార్త మాట్లాడి నీ విన్నాడా లేదా, ఏమేమి చేస్తున్నారని దేవుడు చూసినాడు లేదా. ఈ లాజరు గారు సాపలు వేసి ఎక్కడికి వెళ్ళిపోయినాడో చూసినాడు, ఈ ఇంట్లో ఏమేం చేస్తున్నాడో చూసినాడు, ఈ మరియమ్మ అక్కడ కూర్చొని పాదాల దగ్గర ఏం చేస్తుంది చూశాడు. ఇవన్నీ చూసి రాయించాడు ఇక్కడ బైబిల్లో. చివరిగా అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7 నేను చదువుతాను, మీరు వినండి. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు శాలాచెవు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై మత్తబడెను. ఇక్కడ జరిగిన సందర్భం అంటే పౌలు గారు ఎవరో, పౌలు గారు అంటే ఆషామాష సేవకుడు కాదు, ప్రపంచాన్ని తలకిందులు చేసినాడు అంట, భూమిని తలకిందులు చేసిన సేవకుడు. ఇలాంటి సేవకుడు ఆ ఊరికి వచ్చి వాళ్ళందరితో ప్రార్థన పెట్టి మాట్లాడుతుంటే ఒకడేమో ఆయన మాట్లాడుతుంటే దేవుని గురించి ఇట్లా వాకింగ్ చెప్తుంటే ఒకడు నిద్రపోతున్నాడు అంట. యవ్వనస్తుడు, దాదాపు 20-25 సంవత్సరాలు ఉండే యవ్వనస్తుడు, ఐతుకునే యవ్వనస్తుడు దేవుని వాక్యం పౌలు బోధిస్తుంటే ఆడు కూర్చొని నిద్రపోతా అన్నాడంట. ఏమంటే దెబ్బ కింద పడి చచ్చిపోయినాడు. దేవుని కోసం వాళ్ళందరూ కూడుకుని ఉన్నారు, దేవుని మాటలే చెప్తున్నారు. దేవుడు మాటలు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి కదా, శ్రద్ధగా చూడాలి కదా. ఇదేం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు అంట. ఎప్పుడైతే నిద్రపోతున్నాడో అక్కడి నుంచి కింద పడి చచ్చిపోయినాడు. తర్వాత మళ్ళీ పౌలు గారు పోయి ఆ వ్యక్తి మీద చేతి పెట్టి ప్రభు ప్రాణం అంటే ప్రాణం ఇచ్చినాడు, బతికినాడు. తర్వాత పంపిపోయాడండి. నేను చెప్పాలనుకున్నానంటే వీళ్ళందరూ యేసుప్రభు నామంలో కూడుకుని ఉన్నారు. పౌలు ఏం బోధ చేస్తున్నాడో అదంతా దేవుడు వింటున్నాడా లేదా, వీడు నిద్రపోయే సంగతి దేవుడు చూసినాడా లేదా. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడంట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, స్కూల్లో కాలేజీలో కావచ్చు, చర్చిలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు ఏమేం మాట్లాడుతున్నారో, ఏమేం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఎవరితో ఉంటున్నారో,
ఎవరితో ఎలాంటి పనులు చేస్తున్నా, ఎలాంటి మాట్లాడుతున్నా, ఇవన్నీ దేవుడు శ్రద్ధ పెట్టి వింటాడు, జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు, అన్నీ రాస్తూ ఉంటాడు. అందుకే మెయిన్గా కుటుంబ ప్రార్థనలో కానీ చర్చిలో నేనైతే చాలామందిని గమనిస్తుంటాను. ముఖ్యంగా వాళ్ళ ఊరు మళ్ళీ నేనైతే మన ఊరి విశ్వాసం అంతా ఖచ్చితంగా గమనిస్తుంటాను. మన ఊరి విశ్వాసాలు చర్చిలో ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. అందరూ బాగుంటారు, ఎవరో 2-3 తప్పుతూ ఉంటారు, వాళ్ళకి పెట్టేస్తుంటాను అక్కడక్కడే. పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరికి దేవుడి దగ్గర నువ్వు పిల్లోడు కదా నేనేం చేసేది, పెద్దోడు నిన్నేమన్నా అనే సంగతే లేదు. పిల్లోడైనా పెద్దోడైనా సరే దేవుడు ప్రతి ఒక్కరికి ఒకేలాగానే తీసుకుంటాడు ట్రీట్మెంట్. కాబట్టి పిల్లలైనా సరే పెద్దలైనా సరే కుటుంబ ప్రార్థనలో కావచ్చు, బయట కావచ్చు, చర్చిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడ పోతున్నారు అని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో చర్చి విషయంలో మాత్రం చాలా 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 దేవునికి సంబంధించిన కార్యక్రమం విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. చర్చి విషయంలో మీ పిల్లలు కానీ ఏదన్నా వాళ్ళ తర్వాత చెప్తుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మీరు వాళ్ళని సరిదిద్దాలి, వాళ్ళ భయముతో నడిపించాలి. అదే వాళ్ళని కాపాడుతుందంట. సామెతలో ఉంటుంది అది, బాలుడు నడవలసిన త్రోవ వాళ్ళకి నేర్పించడం, పెద్దవాడు అయినప్పుడు దాని నుంచి తొలగిపోవడం వాళ్ళకి మేలు జరుగుతుందని. మనం చిన్నప్పుడే నేర్పించకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత తప్పిపోతారనమాట దాని అర్థం. అందుకే ఇవన్నీ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2-3 కూడి ఉన్న వారి మధ్యలో యేసు ప్రభు ఖచ్చితంగా ఉండి తీరుతాడు. ఉండి ఏం చేస్తాడంటే నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నది ఖచ్చితంగా వింటాడు. రెండోదిగా నువ్వేం చేస్తున్నది ఖచ్చితంగా చూస్తాడు. విన్నోటి చూసినోటి ఖచ్చితంగా రాసేస్తాడు. రాసేసి గమ్మున ఉండిపోడు. రెండో రాకడందు అన్నీ ఎత్తుకొని వస్తాడు. మళ్ళీ ఎత్తుకొచ్చి అందరూ కోట్ల మంది ముందర పరుస్తాడు అనమాట. గ్రంథములన్నీ తెరవబడతాయి. ప్రకటనలో నేను మా నాన్నగారు చెప్పిన వాక్యంలో కూడా మీరు విన్నారు. ఆయన సముఖమునందు గ్రంథములన్నీ విప్పబడెను. అందరి గురించి విప్పబడతాయి. అందరి గురించి విప్పబడి అందరి గురించి స్క్రీన్లో వేయబడతాయి. ప్రపంచం అంత పెద్ద స్క్రీన్లో వేయబడతాయి, చిన్న స్క్రీన్లో కాదు. అప్పుడు ఎలాంటి ప్రతిఫలం మనకు వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒకరోజు ఇంతవరకు మీరు మీ కుటుంబంలో, మీ భర్తతో, భార్యతో, మీ పిల్లలతో, మీ స్నేహితులతో, మీ బంధువులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, మీరు పనిచేస్తున్న వాళ్ళతో ఎలాంటి మాటలు మాట్లాడారు? ఈరోజు పరీక్షించుకోండి. ఎలాంటి పనులు మీరు చేసినారు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసినారు? నేను ఒంటరిగా ఎవరో చూడలేదు అనుకోద్దు. వాక్యం ఏం చెప్తుంది మత్తయి సువార్తలో? రహస్యమందు చూచే తండ్రి నీకు ప్రతిఫలం, ఆయన రహస్యంగా చూస్తూ ఉన్నాడంట. సో నువ్వు ఏమేం చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో, అందరి మధ్యలో ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో ఈ రాత్రికాల సమయంలో. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మాటలు కానీ, దేవునికి నచ్చని పండు కానీ ఏదైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నన్ను సరి చేయి ప్రభా, ఈ సమయంలో అప్పుడు వాళ్ళతో వీళ్ళతో నేను ఇలా మాట్లాడేసా ప్రభా, అలాంటి మాట్లాడేసా ప్రభా, ఇలా మాట్లాడేసా ప్రభా, నన్ను కడగండి, శుద్ధి చేయండి ప్రభా, ఇంకెప్పుడు ఇలాగ మాట్లాడిన ప్రభా అని పరీక్షించుకోవాలా. ప్రభా ఇలాంటి పనులు నేను చేశాను ప్రభా, ఇలాంటి వాటిని నేను చేశాను ప్రభా, ఇంకెప్పుడు ఇలాంటివి చేయను ప్రభా అని నువ్వు ఈ రాత్రికాల సమయం దేవుని సన్నిధిలో కన్నా పశ్చాత్తాపడి క్షమించడం వేడుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడు అంట. నువ్వు పశ్చాత్తాపడి దేవుడిని అడిగితే నువ్వు ఎంత పెద్ద పాపం చేసినా సరే, ఎలాంటి పెద్ద పాపం చేసినా సరే దేవుడు ఖచ్చితంగా దాన్ని క్షమించి నిన్ను శుద్ధి చేసి మరలా నీకు ఒక కొత్త పేజీనే. ఒకవేళ అది అన్ని పాపిష్టి బయట చేసినావు అనుకో, నువ్వు కానీ ప్రార్థన చేసి ప్రభా నన్ను క్షమించని పశ్చాత్తాపడు క్షమించి దాన్ని విడిచిపెట్టాను అనుకో, ఈ పేజీని అంతటినీ క్లీన్ చేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ వైట్ పేజ్ మళ్ళీ ఫ్రెష్గా రాయడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయం వాక్యమైన మనందరం దేవుడు మన మధ్యలో ఉండి ఖచ్చితంగా మనం మాట్లాడే మాటలు వింటూ ఉంటాడు, చేసే వాటిని చూస్తూ ఉండి రాస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని సన్నిధిలో తీర్మానించుకుంటూ, ఒకవేళ గడిచిన కాలంలో ఎలాంటివైనా జరిగింటే ప్రభా నన్ను క్షమించమని వేడుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మన నాన్నగారు ప్రార్థన చేస్తాం, మనం అందరూ ఏకీవిద్దాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. మన 2 చేతుల పైకెత్తి దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడిన మాట కొరకై, ఎక్కడైతే 2-3 చేరి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వారు మాట్లాడుకొని చుండగా
దేవుడు ఆలకించును, చెవి ఎగ్గి ఆలకించును అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మనతో మాట్లాడుకుంటూ చూస్తున్నాం. దేవుడు మన మాటలను ఆలకిస్తున్నాడు. కడుపు నిండినది నోరు మాట్లాడగలుగుతుంది, హృదయంలో ఉన్నది నాలుక మాట్లాడగలుగుతుంది, హృదయంలో ఉన్నది నేత్రములు గ్రహించగలుగుతుంది, ఆలోచించినది హృదయం గ్రహించగలుగుతుంది. మరి దేవుడు చెవి ఎక్కి మన మాటలు వింటున్నాడు. ఈ లోకంలో సాతాను ప్రభుత్వం కింద నడిచేటువంటి మానవుల కోసం దేవుడు పరలోకంలో కోట్ల దేవదూతలు చేసినట్టుగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. కొన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఆ దేవదూతలు ఈ లోకంలో దేవుడు కానటువంటి వారిని దేవుళ్ళుగా చేసుకొని ఆరాధిస్తున్నటువంటి వారి కోసం వారు చేయు ప్రతిక్రియను రాయడానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క 2 జతల ఒక జత దేవదూతలను దేవుడు జతపరిచినట్టుగా మనం చూస్తున్నాం. వారు చేయు ప్రతి పని, వారు నడుచు ప్రతి మార్గము వారికైతే దేవదూతలు రాస్తున్నాయి ఆ యొక్క గ్రంథమందు. మనం మాట్లాడే మాట దేవునికి యోగ్యకరంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టమై ఉండాలి. మనం చేసే ప్రతిక్రియ కూడా దేవుని ఎదుట యథార్థమై ఉండాలి. మనం చేసే ప్రతిక్రియ కూడా దేవునికి ఇష్టమైనట్టుగా ఉన్నట్టుగా దేవుడు మనతో మాట్లాడుతుంది. మనకు మనం ఒకసారి పరీక్షించుకుంటే, మన హృదయాలను మనం పరీక్షించుకుంటే, ప్రభా నా హృదయంలో నేనేమైనా ఆలోచన చేశానా, నా యొక్క మెదడు ద్వారా నేనేమన్నా ఆలోచన చేశానా, నాలుక ద్వారా మాట్లాడరానటువంటి మాటలు ఏమైనా నేను మాట్లాడినానా, నా హృదయం వేరే విధంగా ఏమైనా ఆలోచన చేసిందా, మరి నా హృదయాంతరాత్మను ఒకసారి పరిశోధించు తండ్రి. ఈ రోజులో నేను ఒకేలా తప్పిదము మాట్లాడకుండా తప్పిద ఆలోచనలు చేసి ఉన్నవాడిలా నా కార్యముల చేత, క్రియల చేతనో, ఆలోచన చేతనే, అంతర్గతంలో ఆత్మ చేతనైనా నేను ఆలోచన చేసి ఉంటే ఈ రాత్రి కాలంలో నన్ను క్షమించు నాయన. నీ శరీరమును నీ రక్తమును తాగినటువంటి బిడ్డను ప్రభా, మరి నీ మన హృదయాలు శుద్ధిగా ఉన్నాయా? లేదా తెల్లారి లేచినప్పటి నుంచి ఒకరి మీద ఒకరు సాపించుకుంటున్నామా, ఒకరి మాటలు ఒకరు తిట్టుకుంటున్నామా, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్తున్నామా, ఆయన అట్లున్నా ఏనట్లున్నా వాడట్లున్నా సాడీలు చెప్తున్నామా? అయితే నీ హృదయం శుద్ధిగా లేనట్లే. అందుకే చెప్తున్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ 16, 17 వచనంలో అంటాడు, మీ మధ్య నేను ఉన్నాను. ఎక్కడైతే 2-3 చేరి ఉన్నారో మీ మధ్య నేను ఉంటున్నాను. మనం మాట్లాడిన వారు మన గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారని ఎంత రహస్యంగా వింటామో, నీ దేవుడు కూడా అంత రహస్యంగా నేను వింటున్నాను, నీ మాటలు వింటున్నాను. మరి వాళ్ళకైతే దేవదూతలు రాస్తున్నాయి, మనకైతే నేను రక్తాన్ని పెట్టు కన్నా నీ తండ్రి రాస్తున్నాడు నీ కొరకు. రాత్రి కాలంలో మనం అలాగ ఉండకుండా ఆ పరలోక రాజ్యానికి ఎత్తబాటు కొరకి మనమందరం కూడా ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు వినాలి. ఆయన మాటలు మన మాటలు ఆయన వింటాడు, ఆయన మాటలు మనం వినాలి. దేవుడి రాత్రి కాలంలో మన హృదయంతో మాట్లాడుతున్నాడు. ఇంకను మనం సెల్లులో అనేకమైన మాటలు మాట్లాడుతున్నామా, సినిమాలు చూస్తున్నామా, ఇంకనూ షికారులు చూస్తున్నామా, ఇంకా పనికిరాని ఆటపాటలు చూస్తున్నామా? బైబిల్ గ్రంథంలో రాయబడింది అల్లరతో కూడిన ఆటపాటలు మనము చూడకూడదు. అల్లరతో కూడిన ఆటపాటలు దేవునికి అసహ్యమైనవి, అవి మనం చూడకూడదు. నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధుడివి. పరిశుద్ధమైన రక్తాన్ని విలువగా పెట్టి నిన్ను కొనుక్కున్నటువంటి వాడు దేవుడు నిన్ను కొన్నాడు. మరి కలర్లతో కూడిన ఆటపాటలు చూస్తే నీ యొక్క ఆలోచన, నీ పరిశుద్ధత, నీ యొక్క విజ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానము సైతాన్ లాక్కుని వెళ్ళిపోతుంది. సైతాన్ లాక్కుని వెళ్ళిపోయి నిన్ను మళ్ళీ మరణమునకు అప్పగిస్తుంది. ఆ మరణముకు అప్పగించబడకుండా ఉండాలి అంటే రాత్రి కాలం దేవుడి నీతో మాట్లాడుతున్నాడు, నీ మధ్యలో ఉంటున్నాడు. నువ్వు తింటున్నప్పుడు, నువ్వు తాగుతున్నప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎందును, నువ్వు నడిచే ప్రతి నడక ఎందును, నువ్వు చేసే చూపులు ఎందును, ప్రతి ఆలోచన ఎందును దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు, నేను చూచే దేవుడుగా ఉన్నాడు. ఆకాశం నుంచి నిన్ను
తొంగి చూస్తున్నాడు ఆయన. ప్రార్థన చేసుకున్నాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, ఇంతవరకు నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనములు చెల్లిస్తున్నాను. మేము తిరిగి మళ్ళీ యోధా యేసుక్రీస్తు వలె కాకుండా మా జీవితాలను మార్చిన మా తండ్రి, మా బ్రతుకులు మార్చిన మా తండ్రి, ఈ లోకములో మాకు ఆస్తి, ఐశ్వర్యం, అందం, హోదాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ నీ యందు నీతి, నిజాయితీ, సంతోషము, సమాధానము కలిగి, పరిశుద్ధత కలిగి, నువ్వు రాకడ పర్యంతం వరకు నీతో నమ్మకముగా నడిచి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నీ కంచి వేసి కాపాడమని, నువ్వు ప్రతి రాత్రి మాతో మీరు మాట్లాడమని, మా బిడ్డలతో మాట్లాడండి, మా భార్యలతో మాట్లాడండి, మా భర్తతో మాట్లాడండి, మా సహోదరులతో మాట్లాడండి, మా వెనుక ముందు వారితో మాట్లాడండి. ప్రత్యేకంగా మమ్మల్ని గురించి మాతో కూడా మాట్లాడు నాయన, మాతో కూడా మాట్లాడు. మా హృదయాలను కూడా మేము సరి చేసుకున్నాం, మాతో కూడా మాట్లాడు. నువ్వు మాట్లాడే దేవుడు కనుక మాట్లాడు. మీరు వినగల దేవుడు కనుక మేము మాట్లాడినప్పుడు మీరు వినండి నాయన. మేము మాట్లాడే మాటలో దోషం ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయం. కూడి వచ్చిన బిడ్డలందరినీ హృదయాలలో మీరు నివాసం ఉండమని ప్రభా, మీ రాకడలో మేము మహిమ శరీరము పొందుకునేవారు, మా కొరకు సిద్ధపాటైన బంగారు రాజ్యములో మేము నీ యందు సువర్ణము కలిగినటువంటి రాజ్యములో మేమును నీవిచ్చే సువర్ణ కిరీటములు ధరించుకొని నువ్వు ఇచ్చు ఆ యొక్క పరిశుద్ధమైన రెక్కల చేత హిమము కంటే తెల్లనైనటువంటి డ్రస్సుల చేత నేను స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని, నమ్మకముగా ఉండుటకు నీ కృప మాకందరికీ దయచి ఈ చిన్న మాటలు మీ పాద సన్నిధానం పెరుగు. ఇంతవరకు నీ దాసుడు తండ్రి ప్రవీణ్ను కూడా మీరు యవన బిడ్డను జ్ఞాపకం చేస్తారు. వాక్యం చెప్పిన నీ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇంకనూ నీ సేవలో ముందుకు వెళ్ళడానికి నీ కృప చూపించు నాయన. నీ బిడ్డలు కూడా నీ ఎదుట నిలవబడుటకు నీ కృప చూపించు. నాకు నేనుగా తగ్గించుకుంటూ నీ నామాన్ని వెచ్చిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామము ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములను మేలులను దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసమును సమాధానమును లోకములో ఉన్న సర్వ పరిశుద్ధులకు, ఇక్కడ కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ, అన్ని కుటుంబాలకును, మరి రామారావుపల్లి గ్రామానికి, ప్రతి కుటుంబానికి దేవుడు వచ్చే పర్యంత వరకు దేవుడే తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.